నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 29 మార్చి 2025 శనివారం నాటి పంచాంగము. ఈ రోజు అమావాస్య. చాలా మంచి రోజు. మీరు ఏదైనా దైవ కార్యాలు చేసుకోవాలన్నా, ఏదైనా మంచి పనులు చేసుకోవాలన్నా ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. ఏదైనా మంత్రం అనుష్ఠానం చేసుకోవాలన్నా, లేదా ఏదైనా సిద్ధి పొందాలి అని అనుకున్నా, ఏదైనా ఉపాసన తీసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:16 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:25. ఈరోజు తిథి అమావాస్య సాయంత్రం 4:26 వరకు ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:17 వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల నుంచి 7:25 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:53 నుంచి ఉదయం 8:42 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:18 నుంచి ఉదయం 10:49 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:40 నుంచి తెల్లవారి 5:28 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి నిర్ణయాలు ఏవి తీసుకున్నా మీకు సక్సెస్ అవుతాయి. ఏ నిర్ణయమైనా తీసుకోండి. ధనానికి సంబంధించి, విద్యకు సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి, ఆదాయం పెరగడము, 4 వైపుల నుంచి ధనం వచ్చే అవకాశము, కష్టం అనేది ఈ రోజు మీకు దూరం అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతోషకరమైన ఉల్లాసమైన జీవితాన్ని ఇక ముందు నుంచి మీరు గడపబోతున్నారు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే గతంలో ఏవైనా అనారోగ్యాలు ఉంటే కనుక ఈ రోజు నుంచి ఆరోగ్యం చేజిక్కించుకునే అవకాశము, శని భగవానుడి యొక్క దయాదృష్టి మీ మీద విశేషంగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి తైలాభిషేకం కానీ, పూజను కానీ చేసినట్టయితే మరింత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. చేజిక్కించుకునే ప్రయత్నం చేయండి. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు. ఏ కొత్త అవకాశం వచ్చినా సరే అస్సలు వదులుకోకండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. అంటే వ్యాపారస్తులకు. మిగతా వారికి ఊహించని ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, ధనాదాయ మార్గాలు 4 వైపుల నుంచి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలకు సంబంధించినటువంటి, చర్మానికి సంబంధించినటువంటి అనేక అంటే గుప్తతరమైన ఆరోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివాష్టకము కానీ కూర్చుని చదవడం కానీ, లేదా శివుడికి అభిషేకం చేయడం కానీ చేసినట్టయితే కనుక కొంత చాలా తక్కువ పరిణామంలో సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆర్థిక పరంగా చూసినట్టయితే మీరు ఆశించినంత ధనాన్ని లాభాలుగా పొందుతారు. 4 వైపుల నుంచి సమయానికి ధనం అంది వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అస్సలు బాలేదు. అనారోగ్య తీవ్రత ఎక్కువ కనబడుతోంది. అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేయడం కానీ, గురు సంబంధిత స్తోత్ర పారాయణ చేయడం కానీ, గురు సంబంధిత మంత్రాలు చదువుకోవడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితము పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.